శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు వైశాఖ మాసపు ఆదివారం పరమ పవిత్రమైనటువంటి పద్మపురాణంలో వివరించబడినటువంటి సుకన్య అనేటటువంటి పతివ్రత కథ గురించి తెలుసుకుందాం. మనువు కుమారుడు శర్యాతి, అతని కుమార్తె సుకన్య. ఆమె గొప్ప సౌందర్యవతి. ఒకనాడు శర్యాతి భార్యా బిడ్డలతో రాజధానికి దగ్గరగా ఉన్నటువంటి మానస సరోవరానికి వెళతాడు. దానికి దగ్గరలో ఒక చక్కని వనం ఉంటుంది. అక్కడ భృగు మహర్షి కుమారుడైనటువంటి చవన మహర్షి చాలా కాలంగా అక్కడే ఉంటూ తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ ముని మీదకు చలిచీమల పుట్ట కూడా చేరుతుంది. ఆ కారణంగా చవన మహర్షి మట్టి ముద్ద వలె కనిపిస్తూ ఉంటాడు చూడటానికి. ఆయన పూర్తిగా పుట్టతో కప్పబడి కేవలం కళ్ళు మాత్రమే బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఇక సుకన్య ముని రెండు కళ్ళను చూసి వాటినేవో మినుగురు పురుగులని చెప్పి భావిస్తుంది. అలా వాటిని చూసి ఒక పుల్లతో తీయడానికి వాటిని ప్రయత్నిస్తుంది. దానిని గమనించినటువంటి చవనుడు, నేను లోపల తపస్సు చేసుకుంటున్నాను, నన్ను పుల్లతో పొడవవద్దు అని అంటాడు. అయినా ఆ మాటలు వినక సుకన్య అతని కళ్ళను పుల్లతో పొడుస్తుంది. చవనుని కళ్ళు పోతాయి. అతను కోపించి రాజుకు అతని పరివారం మొత్తానికి మలమూత్రాలు స్తంభించిపోవాలని శపిస్తాడు. రాజుకు అతని పరివారానికి మలమూత్రాలు స్తంభించిపోవడం వలన బాగా ఇబ్బంది కలిగింది. కారణం తెలియక సతమతమవుతూ ఉన్నటువంటి రాజుతో సుకన్య వచ్చి తను చేసినటువంటి పని గురించి చెప్పి క్షమించమంటూ వేడుకుంటుంది. ఇక విషయం తెలిసినటువంటి రాజు సుకన్యను తీసుకొని చవన మహర్షి వద్దకు తీసుకొని వెళతాడు. జరిగినటువంటి సంగతంతా తెలుసుకున్న శర్యాతి వనానికి వచ్చి చవన మహర్షితో తన కుమార్తె చేసినటువంటి తప్పును క్షమించమంటూ ప్రార్థిస్తాడు. రాజా, నీ కుమార్తె వలన నా రెండు కళ్ళు పోయాయి. దానివలన నా తపస్సుకు కావలసినటువంటి వాటిని నేను సేకరించుకోలేను కదా, మరి నా పనులు నేను కూడా చేసుకోలేను. అందుకే నాకు తోడుగా ఉండే ఒక వ్యక్తి కావాలి. కాబట్టి నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చెయ్యి అని అడుగుతాడు. ఇక శర్యాతి తన కుమార్తెను గుడ్డివాడు ముసలివాడైనటువంటి ఈ మునికి ఇచ్చి వివాహం చెయ్యాలా అని మనసులో అనుకొని ఒప్పుకోడు. కానీ సుకన్య మాత్రం తండ్రిని ఒప్పించి చవన మహర్షిని వివాహం చేసుకుంటుంది. శర్యాతి మహారాజు అల్లుడైనటువంటి చవన మహర్షికి ధన కనక వస్తు వాహనాలను కానుకలుగా సమర్పించాడు. కానీ చవనుడు మాత్రం వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరించి సుకన్యయే నాకు అత్యంత విలువైనటువంటి బహుమతి అని చెబుతాడు. ఇక సుకన్య నారచీరలు కట్టుకొని ముని ఆశ్రమానికి బయలుదేరుతుంది. సుకన్య తన భర్త చవనుడికి అన్ని రకాల సేవలు చేస్తూ ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకనాడు రోజులాగే సుకన్య నదికి స్నానానికి వెళ్ళి తడిబట్టలతో మంచినీరు తెస్తూ ఉంటుంది. అప్పుడు అశ్విని దేవతలు ఆమెను చూసి మోహం చెంది, నీవు నవయవన సుందరివి, ఆ గుడ్డివాడితో ఆ అడవిలో ఆకులు అలములు తింటూ జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటూ ఉన్నావు? నీవు మమ్మల్ని కనుక వివాహం చేసుకుంటే రాజభోగాలు అనుభవించవచ్చు తెలుసా అంటూ ఆమెలో ఆశలు కనిపిస్తారు. కానీ పతివ్రతా ధర్మాలు తెలిసినటువంటి సుకన్య మాత్రం వారితో ఇలా చెబుతుంది, దేవతలారా, మీరు సాక్షాత్తు సూర్య భగవానుని పుత్రుడు. ధర్మాధర్మాలు మీకు తెలియనివి కావు కదా. తెలిసి ఈ విధంగా అధర్మంగా ప్రవర్తించడం సరికాదు. మీరిక్కడి నుండి తక్షణమే వెళ్ళిపోండి. లేని కారణంగా నా శాపానికి గురి కావాల్సి వస్తుంది అని చెబుతుంది. ఇక సుకన్య శపిస్తాను అనేసరికి భయపడినటువంటి అశ్విని దేవతలు తెలివిగా తమ తప్పును సరిచేసుకుంటూ, సాధ్వి, నీవు మా పరీక్షలో గెలిచావు. మేము నీ భర్తను మావలే అందమైనటువంటి యువకునిగా మారుస్తాం. నీవు మా ముగ్గురిలో నీ భర్తను గుర్తుపట్టి నీ యొక్క పాతివ్రత్యాన్ని లోకానికి చాటుకో అని చెబుతారు. ఇక సుకన్య కూడా ఈ విషయం గురించి భర్తకు చెబుతుంది. ఆయన అంగీకరించమన్నాడు. అశ్విని దేవతలు చవన మహర్షితో సహా నదిలో మునుగుతారు. ఒకే రూపురేఖలతో ముగ్గురు యువకులు బయటకు వస్తారు. ఇక సుకన్యకు వారిలో తన భర్త ఎవరో అస్సలు అర్థం కాలేదు. చివరకు ఆ జగన్మాతను ప్రార్థించి తన భర్తను గుర్తుపడుతుంది. అశ్విని దేవతలు చవన మహర్షి దంపతులకు నమస్కరించి వారి లోకాలకు వెళ్ళబోతారు. తనకు అందమైనటువంటి రూపాన్ని ప్రసాదించిన అశ్విని దేవతలను ఏదైనా ఒక వరం కోరుకోమని అంటాడు చవనుడు. వారు తాము దేవతలం అయినప్పటికీ యజ్ఞయాగాదులలో సోమరసాన్ని ఇంద్రుడు మాకు ఇవ్వడం లేదని, అందుకు తమకు చాలా బాధగా ఉందని చెబుతారు. అప్పుడు చవన మహర్షి తాను ఇంద్రునితో చెప్పి వారికి సోమరసాన్ని ఇచ్చేలా చేస్తాను అని అంటాడు. అలా అశ్విని దేవతలు సంతోషంగా తిరిగి వారి లోకానికి వెళ్ళిపోతారు. శర్యాతి దంపతులు అడవిలోనే సుకన్య ఎలా ఉందో చూడాలనుకుని చవన మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ సుకన్య ఒక అందమైనటువంటి యువకునితో ఉండడం చూసి ఆమెను సందేహిస్తారు.
అప్పుడు ఆమె జరిగినటువంటి సంగతంతా కూడా వారికి తెలియజేస్తుంది. అది విని వారెంతో సంతోషిస్తారు. ఇక చవన మహర్షి శర్యాతి మహారాజును యాగం చేయమని చెబుతాడు. ఆ యాగానికి ఇంద్రునితో పాటుగా అశ్విని దేవతలు కూడా వస్తారు. వారికి సోమరసం ఇయ్యవద్దు అని ఇంద్రుడు చవనుడితో చెబుతాడు. కానీ చవనుడు మాత్రం ఒప్పుకోలేదు. వారికి సోమరసం ఇచ్చే తీరుతాను అని అంటాడు. అలా వారిద్దరి మధ్య వాదన పెరిగి ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధాన్ని చవనుడి పైకి ప్రయోగిస్తాడు. చవనుడు దానిని తీక్షణంగా చూసేసరికి ఆ యొక్క వజ్రాయుధం అలా గాలిలో తేలియాడుతూ ఉండిపోతుంది. తరువాత చవనుడు యజ్ఞం నుండి ముదుడు అనేవాడిని సృష్టిస్తాడు. అతని భయంకరమైనటువంటి రూపం చూసిన వారందరూ కూడా భయపడతారు. ఆ ముదుడు ఇంద్రుని యొక్క వజ్రాయుధాన్ని నోటితో పట్టుకొని ఇంద్రునిపైకి యుద్ధానికి వెళతాడు. ఇక ఇంద్రుడు భయపడి పారిపోయి బ్రహ్మదేవుని శరణు పొందుతాడు. ఇక బ్రహ్మదేవుడు చవనుణ్ణి వేడుకోమంటాడు. చేసేదేమీ లేక ఇంద్రుడు చవనుని పాదాలపై పడి క్షమించమంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు చవనుడు ఆ యొక్క ముదుడిని ముక్కలు చేసి వ్యసనపరులు, మద్యపాన సేవితులు, అహంకారం కలిగిన వారిని ఆశ్రయించి ఉండమని చెబుతాడు. ఆ తరువాత అశ్విని దేవతలకు సోమరసం ఇప్పిస్తాడు. ఇది పతివ్రత అయినటువంటి సుకన్య చవన మహర్షి యొక్క వృత్తాంతం. ఇప్పుడు పరమ విష్ణు భక్తుడైనటువంటి యయాతి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. యయాతి విష్ణు భక్తుడు. వైష్ణవ ధర్మాన్ని దేశ దేశాలలో ప్రచారం చేస్తాడు. అనేక ప్రాంతాలకు అనేక మందిని పంపించి ప్రజలందరూ కూడా వైష్ణవ ధర్మాన్ని పాటించే విధంగా చేశాడు. అతని పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. అతని రాజ్యంలో అనావృష్టి, అతివృష్టి అస్సలు ఉండేవి కావు. రాజ్యంలో ఎప్పుడూ కూడా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తూ ఉండేవి. అలా యయాతి లక్షల సంవత్సరాలు జీవించాడు. అతనికి అపూర్వమైనటువంటి శక్తులు కూడా ఉండేవి. నిత్య యవనుడు. అయితే ఇంద్ర పదవికి అన్ని అర్హతలు ఉన్నవాడు. అది చూసినటువంటి ఇంద్రునికి తన ఇంద్ర పదవి పోతుందేమో అనేటటువంటి భయం పట్టుకుంటుంది. అలా యయాతిని ఎలాగైనా సరే అప్రతిష్ట పాలు చెయ్యాలి అని అనుకుంటాడు. ఇక మన్మధుడు రతీదేవులను పిలిపించి యయాతి మనసు శృంగారం వైపు మళ్లించమని చెబుతాడు. వారు కూడా సరేనని చెబుతారు. ఇక మన్మధుడు మరికొంతమంది గంధర్వులను కలిపి యయాతిని కలిసి ఒక నాటక ప్రదర్శనకు అనుమతి కోరుకుంటారు. అందుకు యయాతి సరేనని అంటాడు. ఇక నాటక ప్రదర్శనలో రతీదేవిని చూసినటువంటి యయాతి మనసులో కామ వికారం మొదలవుతుంది. అలా యయాతి మనసు విష్ణుభక్తి నుండి మరలిపోతుంది. ఒకనాడు యయాతి అడవికి వేటకు వెళ్తాడు. అతనికి 4 కొమ్ములున్నటువంటి ఒక జింక కనిపిస్తుంది. దాన్ని వేటాడుతూ అడవిలో చాలా దూరం వెళతాడు. అయితే అంతలో అతనికి ఆ అడవిలో ఒక మధుర గానం వినిపిస్తుంది. ఆ దిక్కుగా వెళ్ళగా అతనికి అక్కడ ఒక అందమైనటువంటి స్త్రీ గానం చేస్తూ కనిపిస్తుంది. ఆమె పక్కన ఒక చెలికత్తె కూడా ఉంటుంది. మీరు ఎవరు అంటూ యయాతి వారిని ప్రశ్నిస్తాడు. ఆమె అశ్రుబిందుమతి, రతి కుమార్తె. నేను ఈమె చెలికత్తె విశాలను అని చెబుతుంది. అప్పుడు యయాతి, నేను మహారాజును, మీ రాకుమారి కనుక అంగీకరిస్తే నేను ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అంటాడు. అప్పటికే యయాతిలో రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుని యొక్క శాపం వలన వృద్ధాప్య ఛాయలు కూడా మొదలవుతాయి. మీరు మీ యొక్క వృద్ధాప్య ఛాయలు పోగొట్టుకుంటే తప్పకుండా నిన్ను మా రాకుమారి వివాహం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ విశాల చెబుతుంది. ఇక యయాతి తన యొక్క వృద్ధాప్యం తన చిన్న కొడుకు పురుడికి ఇచ్చి యవనాన్ని పొంది యువకుడవుతాడు. తిరిగి వచ్చి అశ్రుబిందుమతిని వివాహం చేసుకోవడానికై సిద్ధమవుతాడు. అలా అశ్రుబిందుమతిని వివాహం చేసుకోవడానికి వచ్చిన యయాతితో విశాల ఇలా అంటుంది. రాజా, ఇప్పటికే నీకు 2 భార్యలు ఉన్నారు కదా, మరిప్పుడు నువ్వు మరొక వివాహం చేసుకుంటే మా రాకుమారి నీకు 3వ భార్య అవుతుందేమో కదా. అది తనకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెబుతుంది. దానికి యయాతి, అశ్రుబిందుమతిని నాకు 3వ భార్య అయినా ఆమెనే నేను అమితంగా ఇష్టపడతాను, ఆమెదే అగ్రస్థానం అని అంటాడు. అలా అశ్రుబిందుమతిని ఒప్పించి వివాహం చేసుకుంటాడు యయాతి. వారిద్దరూ 20,000 సంవత్సరాలు ఆనందంగా కాపురం చేస్తారు. ఒకనాడు అశ్రుబిందుమతి ఇంద్ర, బ్రహ్మ, శివ, విష్ణు లోకాలను చూడాలనిపిస్తుంది అంటూ కోరుకుంటుంది. అందుకు యయాతి తన యవ్వనాన్ని తన చిన్న కొడుకైనటువంటి పురుడికి ఇచ్చి తాను వృద్ధుడిగా మారిపోతాడు. పురుడికి పట్టాభిషేకం చేసి రాజును చేసి తాను స్వర్గానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి ఆ తరువాత బ్రహ్మ, విష్ణు, శివలోకాలను చేరుకుంటాడు. ఇది యయాతి వృత్తాంతం.
పూర్వం నరోత్తముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఘోరమైనటువంటి తపస్సు చేసి దివ్యమైనటువంటి శక్తులను పొందాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఆదరించేవాడు కాదు. అతను ప్రతిదినం స్నానం చేసిన తరువాత తడి బట్టలను గాలిలో ఉంచేవాడు. ఆ బట్టలు ఎలాంటి ఆధారం లేకుండా గాల్లోనే ఉండేవి. అలాంటి శక్తులతో అతను విపరీతమైనటువంటి అహంకారాన్ని పెంచుకుంటాడు. ఒకనాడు ఒక కొంగ ఆకాశంలో ఎగురుతూ అతని ముఖం దగ్గరగా వెళుతుంది. అతను కాస్త భయపడి అంతలోనే తేరుకొని ఆ కొంగ వైపు తీక్షణంగా చూస్తాడు. అంతే, ఆ కొంగ కాలి బూడిదగా మారిపోతుంది. కానీ అప్పటి నుండి అతని శక్తులన్నీ కూడా నశించిపోతాయి. గాలిలో ఆరవేసినటువంటి బట్టలు మిగిలిన వారి బట్టల మాదిరిగా నేలపై పడిపోతూ ఉంటాయి. అప్పుడు నరోత్తముడు చాలా బాధపడతాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది: నరోత్తమా, నీవు మూక అనేటటువంటి చండాలుణ్ణి కలుసుకో. అతని ఉపదేశం వలన నీకెంతో మేలు జరుగుతుందని చెబుతుంది. ఇక నరోత్తముడు మూకను వెతుకుతూ వెళ్ళి కలుసుకుంటాడు. ఆ సమయంలో మూక తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ కనిపిస్తాడు. అతను తల్లిదండ్రులను సేవించడం వలన అద్భుతమైనటువంటి శక్తులను పొందాడు. అతని ఇల్లు ఏ ఆధారం లేకుండా గాలిలో తేలుతూ కనిపిస్తుంది. ఆ అద్భుతాన్ని చూసినటువంటి నరోత్తముడు ఆశ్చర్యపోతాడు. అసలు నీకిన్ని శక్తులు ఎలా వచ్చాయి అని మూకను అడుగుతాడు. అప్పుడు మూక, ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల సేవ చేసుకోవాలి, కాసేపు ఆగు అని చెబుతాడు. నరోత్తముడు చాలాసేపు నిరీక్షించి కూర్చుంటాడు. అయినప్పటికీ మూక మాత్రం అతనితో మాట్లాడలేదు. ఇంకా ఎంతసేపు నిరీక్షించాలి, త్వరగా చెప్పు అని అంటాడు కోపంగా నరోత్తముడు. నేను నా తల్లిదండ్రులను సేవించిన తరువాతే ఏ పనైనా చేస్తాను. నీ కోపానికి కాలిపోవడానికి నేనేమైనా కొంగననుకుంటున్నావా? నేనేమి కొంగను కాదు అని అంటాడు. ఇక మూక మాటలు విన్నటువంటి నరోత్తముడు ఎంతో ఆశ్చర్యపోతాడు. నీ కోపానికి కాలిపోవడానికి నేనేమీ కొంగను కాదు. నీకు ఆలస్యం అవుతుందనుకుంటే పతివ్రత అయినటువంటి భార్యను కలుసుకో అని మూక మాటలు విన్నటువంటి నరోత్తముడు ఆమెను ఎలా కలుసుకోవాలి అంటూ మదన పడుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణుని రూపంలో వచ్చి నరోత్తముణ్ణి ఒక పతివ్రత వద్దకు తీసుకుని వెళ్ళి ఆమెను చూపించి తాను మాయమైపోతాడు. ఇక నరోత్తముడు, సాధ్వి, పుణ్యం కావాలంటే ఏం చేయాలో చెప్పమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధ్వి, అయ్యా, ఇప్పుడు నేను ప్రస్తుతం నా భర్త సేవలో ఉన్నాను, కాసేపు ఆగండి అని చెప్పి అతనితో బదులు చూతుంది. ఇక నరోత్తముడు తీవ్రమైనటువంటి కోపంతో ఆమెను శపించబోతాడు. అప్పుడు ఆమె, నీ శాపానికి భయపడటానికి నేనేమైనా కొంగననుకున్నావా? నేనేమీ కొంగను కాను. నీవు కనుక నిరీక్షించలేకపోతే ధర్మతులాధరుడు అనేటటువంటి వ్యాపారిని కలుసుకో, నీకున్నటువంటి సందేహం తీరిపోతుంది అని చెబుతుంది. ఇక నరోత్తముడు ఆ వ్యాపారిని కలుసుకోవడం ఎలా అంటూ అయోమయంలో పడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మరలా ఒక బ్రాహ్మణుని రూపంలో వచ్చి నరోత్తముణ్ణి మార్గమధ్యంలో కలుసుకుంటాడు. ఇక దారిలో నరోత్తముడు ఇలా అనుకుంటాడు, నేను కొంగను శపించానని ఆ మూకకు, ఈ పతివ్రతకు ఎలా తెలిసింది అని ప్రశ్నించుకుంటాడు. అలాగే అదే ప్రశ్నను ఆ బ్రాహ్మణుని కూడా అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇలా బదులిస్తాడు, వారు ప్రతిదినం చేసేటటువంటి పుణ్యకార్యాల వలన వారికి అంతటి శక్తి వచ్చింది అని చెబుతాడు. ఇక ఆ తరువాత వారు ధర్మాతులాధరుడి దుకాణం వద్దకు చేరుకోగానే బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మరలా మాయమైపోతాడు. ఇక నరోత్తముడు ధర్మాతులాధరుణ్ణి, నేను నా శక్తులన్నీ కూడా ప్రస్తుతం పోగొట్టుకున్నాను, మరలా తిరిగి ఆ శక్తులు నాకు రావాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు ధర్మాతులాధరుడు, క్షమించండి, ఇప్పుడు నేను ప్రస్తుతం నా వ్యాపార పనుల్లో ఎలాంటి తీరిక లేకుండా ఉన్నాను. కాబట్టి మీరు కనుక కొద్దిసేపు ఆగితే నా వ్యాపారం పూర్తయిన తర్వాత తప్పకుండా మీకున్నటువంటి సందేహాలను నేను తీరుస్తాను. మీకు ఆలస్యం అవుతుందనుకుంటే అడ్రోహకుడు అనే వ్యక్తిని కలుసుకోండి, అతను మీకున్నటువంటి సందేహాలన్నీ తీర్చగలడు అని చెబుతాడు. ఇక నరోత్తముడు అడ్రోహకుడిని ఎలా కలుసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా మరలా శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి అతనిని అడ్రోహకుడు వద్దకు చేర్చి తాను మరలా మాయమైపోతాడు. ఇక నరోత్తముడు అడ్రోహకుణ్ణి తనకున్నటువంటి శక్తులన్నీ కూడా పోయాయని చెప్పి తిరిగి మరలా ఆ శక్తులు పొందడానికి నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు అడ్రోహకుడు, కల్మషం లేనివాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, చాలా గొప్పవాడు. అయితే అతను నరోత్తముడితో ఇలా అంటాడు, నీ సందేహాలను ఒక్క విష్ణు భక్తుడు మాత్రమే తీర్చగలడు అని చెబుతాడు. బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి విష్ణువు నరోత్తముణ్ణి విష్ణు భక్తుడి ఇంటికి తీసుకుని వెళతాడు. అప్పుడు ఆ విష్ణు భక్తుడు నరోత్తముణ్ణి తన యొక్క పూజా మందిరంలోకి తీసుకుని వెళతాడు. అక్కడ పద్మంపై ఇంతవరకు తనకు సహాయం చేసినటువంటి బ్రాహ్మణుడు కూర్చొని ఉండడం చూసి నరోత్తముడు విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతాడు.
అంటే ఇప్పటి వరకు నా వద్దకు వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడే శ్రీ మహావిష్ణువా అని తెలుసుకుంటాడు. అప్పుడు విష్ణువు, నరోత్తమా, నీవు నా సన్నిధిని చేరుకోవాలి అంటే నీ తల్లిదండ్రులను గౌరవించు. ధర్మం, సత్యం, సమభావం, కోరికలపై అదుపు కలవారి ఇంట్లోనే నేనుంటాను. అందుకే నీవు నన్ను చండాలుణ్ణి, పతివ్రత, వ్యాపారి, అద్రోహకుడి ఇంట్లో చూశావు అని అంటాడు. ఆ మాటలన్నీ విన్నటువంటి నరోత్తముడు వాస్తవాన్ని తెలుసుకొని ఇంటికి వెళ్ళి ప్రతిదినము కూడా తన యొక్క తల్లిదండ్రులను సేవించడం ప్రారంభిస్తాడు. అలా చేస్తూ చేస్తూ చివరకు విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. ఇది విష్ణు భక్తుడైనటువంటి నరోత్తముడి వృత్తాంతం. ఇక పద్మపురాణంలో వివరించబడినటువంటి శ్రీకుండలుడు, వికుండలుడు అనే వారి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం హేమకుండలుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను వ్యాపారం చేసి ఎంతో ధనాన్ని కూడబెట్టాడు. ఎన్నో పుణ్యకార్యాలు చేసి 2 కుమారులను కన్నాడు. వారే శ్రీకుండలుడు, వికుండలుడు. హేమకుండలుడు మరణించిన తరువాత శ్రీకుండలుడు, వికుండలుడు ధనాన్ని బాగా విపరీతంగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ వ్యసనపరులై ఎన్నో పాప కార్యాలను చేశారు. చివరకు వారు చనిపోయిన తరువాత వారి దగ్గరకు యమభటులు వస్తారు. వారి ఆత్మలను యమలోకానికి తీసుకువెళతారు. యముడు శ్రీకుండలుణ్ణి రౌరవ నరకానికి, వికుండలుణ్ణి స్వర్గానికి పంపమంటూ ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వికుండలుడు ఆశ్చర్యపోతాడు. ఇద్దరం కూడా మేము కలిసే కదా పాపాలను చేశాము, కానీ నన్ను మాత్రం స్వర్గానికి పంపిస్తున్నారు, కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు యముడు, వికుండలా, నీవు నీ బ్రాహ్మణ స్నేహితునితో మధురకు వెళ్ళి అక్కడ యమునా నదిలో 2 సార్లు స్నానం చేశావు. మొదటి స్నానంతో నీకున్నటువంటి పాపాలన్నీ పోయాయి. 2వ స్నానంతో స్వర్గప్రాప్తి లభించింది అని చెబుతాడు. అప్పుడు వికుండలుడు, నా సోదరుడు కూడా నాతో పాటే స్వర్గానికి రావాలి అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. నీ పుణ్యాన్ని అతనికి కాస్త దానం చెయ్యాలి అని చెబుతాడు యముడు. అప్పుడు వికుండలుడు యమునా నదిలో తాను స్నానం చేయగా వచ్చిన పుణ్యంలో కొంత తన యొక్క సోదరుడైనటువంటి శ్రీకుండలునికి దానంగా చేస్తాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి స్వర్గానికి వెళతారు. కాబట్టి యమునా నదీ స్నానం ఎంతో పవిత్రమైనది అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక ఈరోజు గణేశునికి ఎంతో ప్రీతికరమైనటువంటి సంకటహర చతుర్థి. ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి వ్రతకథ. ఒకనాడు ఇంద్రుడు తన వాహనంలో భృగండి అనే ఒక ఋషి, ఇతను వినాయకుడి భక్తుడు, అతన్ని కలుసుకొని అతని దగ్గర నుండి ఇంద్రుడు తిరిగి ఇంద్రలోకానికి వెళుతూ ఉంటాడు. అయితే అలా వెళుతూ ఉండగా సూరసేనుడు అనే ఒక రాజుగారి రాజ్యం దాటే సమయంలో అక్కడ అనేక పాపాలు చేసినటువంటి ఒక వ్యక్తి ఇంద్రుడు వెళ్ళేటటువంటి ఆ యొక్క వాహనాన్ని చూస్తాడు. అతని దృష్టి సోకగానే ఇంద్ర విమానం భూమిపై అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఆ యొక్క విమానపు వెలుగుకి ఆశ్చర్యపోయినటువంటి ఆ దేశపు రాజు అయినటువంటి సూరసేనుడు వెంటనే గబగబా బయటకు వచ్చి దాన్ని చూస్తాడు. ఇంద్రుడిని చూసి సంతోషంగా ఆయనకు నమస్కరించి, ఇంద్రా, వాహనం ఎందుకు ఆగింది అంటూ కారణం కనుక్కుంటాడు. ఈ రాజ్యంలో పాపాలు ఎక్కువగా చేసినటువంటి ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. అతని దృష్టి సోకడంతో ఈ యొక్క విమానం మార్గమధ్యంలో ఆగిపోయిందని చెప్పి ఇంద్రుడు చెబుతాడు. అయితే ఆ వాహనం మరలా ఎలా బయలుదేరుతుందని సూరసేనుడు ఎంతో వినయంగా అడుగుతాడు ఇంద్రుడిని. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, ఈరోజు పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారికి దక్కినటువంటి పుణ్యఫలాన్ని కనుక నాకు ఇస్తే ఈ వాహనం తిరిగి మరలా కదులుతుందని చెబుతాడు. అప్పుడు రాజు తన యొక్క భటులతో తన రాజ్యంలో ఎవరైతే నిన్నటి రోజున ఉపవాసం చేశారో వాళ్ళను తీసుకొని రమ్మని చెప్పి భటులను పంపిస్తాడు. అయితే ఆ రాజుగారి భటులు ఎంత వెతికినప్పటికీ కూడా ఆ రాజ్యం మొత్తం మీద ఎవ్వరూ ఉపవాసం చేసిన వారు ఒక్కరు కూడా కనిపించరు. అప్పుడే అటుగా వారికి ఒక గణేష దూత కనిపిస్తాడు. ఆ గణేష దూత అక్కడికి వచ్చి అక్కడ ఒక మరణించినటువంటి స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం సైనికుల దృష్టిలో పడుతుంది. అయితే పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని ఈ గణేష దూత ఎందుకు గణేష లోకానికి తీసుకుని వెళుతున్నారు అని అడిగితే అప్పుడు ఆ గణేష దూత ఇలా బదులిస్తాడు. నిన్నంతా ఈ మహిళ తనకు తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం తర్వాత కాస్త తిన్నది. దాంతో ఆమె చతుర్థి ఉపవాసం చేసినట్లుగా అయింది. ఈరోజు మరణించింది అని చెబుతాడు. ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కానీ ఈ వ్రతాన్ని చేస్తే వాళ్ళు మరణించిన తరువాత గణేష లోకానికి చేరుకుంటారని చెప్పి ఆ గణేష దూత చెబుతాడు. అయితే ఆ మరణించిన యొక్క స్త్రీ మృతదేహాన్ని మాకు అప్పగించమంటూ ఇంద్రుని యొక్క విమానం ఆగిపోయిందని చెప్పి ఆ సైనికులు గణేష దూతతో చెబుతారు.
తరువాత ఆ స్త్రీ మృతదేహాన్ని మాకప్పగిస్తే తిరిగి ఇంద్రుని యొక్క విమానం బయలుదేరుతుందని ఆ గణేశదూతని వారెంతగానో బ్రతిమిలాడుతూ ఉంటారు. అయితే గణేశదూత మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోడు. ఆ తరువాత ఆ స్త్రీని తీసుకుపోతున్నప్పుడు ఆమె యొక్క దేహంపై నుండి వీచినటువంటి గాలి ద్వారా ఆగిపోయినటువంటి ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరిందంట. ఎందుకలా జరిగింది అంటే, ఆ మృతదేహం పుణ్యఫలం పొందింది కాబట్టి, ఆ దేహాన్ని తాగినటువంటి గాలి కూడా పుణ్యం పొందింది. అందువలన ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరింది. అందుకే చతుర్థి నాడు వ్రతం చేయడం వలన వినాయకుని యొక్క అనుగ్రహంతో పాటు మరణించిన తర్వాత కూడా గణేశుని లోకానికి కానీ, స్వనందుని యొక్క లోకానికి కానీ చేరుకుంటారని ప్రతీతి. ఇది సంకటహర చతుర్థి వ్రతకథ. ఇక స్వామివారికి సంబంధించినటువంటి మరొక చక్కని కథ గురించి కూడా తెలుసుకుందాం. వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం, సకల సద్గుణాలకు ప్రతిబింబం. అలాంటి గణేశుని ముందే అహంకారాన్ని ప్రదర్శిస్తే తన హోదాను చూపించి చిన్నబుచ్చాలి అనుకుంటే ఏం జరుగుతుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. సంపదకు అధిపతి అయినటువంటి కుబేరునికి ఒకనాడు తనకున్నటువంటి వైభోగాన్నంతా కూడా దేవతల వద్ద ప్రదర్శించాలి అనేటటువంటి కోరిక మొదలవుతుంది. అందుకోసమై అంగరంగ వైభవంగా ఒక విందును ఏర్పాటు చేస్తాడు కుబేరుడు. దానిని ముక్కోటి దేవతలను పిలవడం మొదలు పెడతాడు. అలా పరమేశ్వరుని కూడా తన విందుకు ఆహ్వానించేందుకై కైలాసాన్ని చేరుకుంటాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్నటువంటి శివపార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మంటూ ఆహ్వానిస్తాడు. అయితే కుబేరుని బాలకం, అతని మాట తీరు గమనించినటువంటి శివపార్వతులకు అతని ఆహ్వానం వెనక ఉన్నటువంటి దర్పం అర్థమవుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, నీ విందుకు రావాలనే ఉంది కుబేరా, కానీ బహుశా మాకు వీలు పడకపోవచ్చు. అందుకని మాకు బదులుగా మా కుమారుడైనటువంటి వినాయకుడిని పంపిస్తాం అని చెబుతాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందినప్పటికీ గణేశుడు కూడా పరమేశ్వరుని యొక్క ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన యొక్క అలకాపురి వైభవాన్నంతా కూడా ప్రదర్శించాలి అని చెప్పి భావిస్తాడు. అయితే విందు రోజు రాని వస్తుంది. ఒక్కొక్కరుగా దేవతలందరూ కూడా కుబేరుని యొక్క రాజధాని అయినటువంటి అలకాపురికి చేరుకుంటూ ఉంటారు. వారికి తన రాజ్యంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉంటాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలోకి ప్రవేశిస్తాడు. గణేశుని చూసినటువంటి కుబేరుడు ఆయన్ను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరి తన యొక్క వైభవాన్ని చూపించడం మొదలు పెడతాడు. అయితే అంతలో విందు మొదలవుతుంది. విందు కోసం తయారు చేసినటువంటి వందలాది పక్షాలను చూడటంతోనే ఆహ్వానితుల యొక్క కడుపు నిండిపోతుంది. వినాయకుడు మాత్రం తన ముందున్నటువంటి ఆహారాన్ని చిటికలో పూర్తి చేసి పారేస్తాడు. ఆపై తనకు ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచేంతలో ఆరగించడం మొదలు పెడతాడు. అలా వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులందరూ కూడా అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలు పెడతారు. వందలాది మంది కోసం వండినటువంటి ఆహారం అంతా కూడా వినాయకుడి ఆకలిని మాత్రం తీర్చలేకపోతుంది. ఆ విధంగా ఆ రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆహారాన్నంతా కూడా తీసుకువచ్చి వడ్డించినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిలుచుని ఉండిపోతాడు. ఆకలి తీరనటువంటి వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కుమనిపించేయడం మొదలు పెడతాడు. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుని ఆకలికి ఆద్యమైపోతుందని చెప్పి కుబేరునికి బాగా అర్థమైపోతుంది. ఇక చేసేది లేక వెంటనే పరిగెత్తుకుంటూ కైలాసాన్ని చేరుకుంటాడు. జరిగిందంతా కూడా పరమేశ్వరునికి వివరించి ఆయన్ను శరణు వేడుకుంటాడు. నాకు బుద్ధి వచ్చింది పరమేశ్వర, ముల్లోకాలకు అధిపతివైనటువంటి నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పొచ్చింది స్వామి, దయవుంచి నన్ను రక్షించండి అంటూ సాగిలపడతాడు. ఇక కుబేరుని యొక్క పేలమాటలు విన్నటువంటి పరమేశ్వరుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను ఎవరైనా కానీ గణేశునికి అర్పిస్తే చాలు, అతని ఆకలి మొత్తం తీరిపోతుంది. దర్పంతో కనుక తన కడుపు నింపాలి అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేస్తాడు పరమేశ్వరుడు. అలా పరమేశ్వరుడు అందించినటువంటి ఆ గుప్పెడు మెతుకులను చేతబట్టుకొని పరుగు పరుగున అలకాపురికి చేరుకుంటాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వినాయకుడికి చేతులు జోడించి పరమేశ్వరుడు అందించినటువంటి గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పిస్తాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుడికి ఉన్నటువంటి ఆకలి మొత్తం తీరిపోతుంది. గణేశుని ఆకలితో చిన్నాభిన్నమైపోయినటువంటి తన రాజ్యాన్ని, చిన్నబోయినటువంటి తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు ఆశ్చర్యపోతూ స్థానువై ఉండిపోగా వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ
చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరుతాడు. ఎంతటి వారికైనా గర్వం పనికిరాదన్నటువంటి నీతి ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు, దర్భంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి యొక్క మనసును జయించగలమన్నటువంటి బోధ కూడా వినిపిస్తుంది. మనందరిపై కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.